ఈరోజు మనం సాటర్డే జరిగిన రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. బిగ్ బాస్ అనేది మనకి ఈ 20 రోజులలో మన తెలుగు ప్రజల్ని ఎంత అడిక్ట్ చేసిందో మనం చూసినాం. అసలు బిగ్ బాస్ ఈ షోలో అసలు ఒక్క కంటెస్టెంట్ కూడా బాలేడు, అసలు నేను షోనే చూడ అన్నోళ్ళే ఇవాళ షో చూసి ఆ షో గురించి ఫ్యానిజం చేసుకుంటూ గొడవలు పెట్టుకునే స్టేజ్కి వచ్చింది. దట్స్ వాట్ ఈస్ బిగ్ బాస్. ప్రోమోలతోని ఆడియన్స్ని ఎట్లా పిచ్చోళ్ళని చేసింది అనేది ఇవాళ జరిగిన ఎపిసోడ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సాటర్డే జరిగిన ఎపిసోడ్. మనం ప్రోమోలో ఏం చూసినాం, ఇది మనిషి పుట్టుగా పుట్టినావారా అని చెప్పేసి అబ్బాయి మాట్లాడిన మాటలు, అని పిల్లం కొట్టినప్పుడల్లా వచ్చి ఇక్కడ టాస్కులు మారుస్తున్నాడు అనే మాటలు, దానికి నాకు సార్ కట్టె పట్టుకొని వచ్చి ఆ రెడ్ కార్డ్ ఏదైతే పట్టుకొని వచ్చి నేను బయటికి పంపిస్తున్నాను, గేట్లు తెరువు, నువ్వు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని మాట్లాడిన అన్ని ప్రోమోలు కొట్టి మనకేమనుకోవాలంటే ఓహో అబ్బాయి ఇట్లా చేసిండు కాబట్టి అబ్బాయిని బయటికి పంపిస్తున్నారు అని. యూట్యూబ్లో అయితే అందరూ చూస్తారు, హాట్స్టార్లో అయితే ప్రీమియం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మెల్లగా ప్రమో రిలీజ్ చేసినాం అనుకో, అమ్మ గింత ఘోరంగా ఉంటుందా బిగ్ బాస్ అని బిగ్ బాస్ చూడనోళ్ళు చూడొచ్చు. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంతకుముందు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూడట్లేదు అంటే మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి బిగ్ బాస్ చూడొచ్చు. ఇదిదా అసలు స్ట్రాటజీ అంటే. ఇక మనం రివ్యూలోకి పోదాం. రివ్యూలోకి పోయి ఇప్పుడు నేను సోదిరెడ్డి లాగా చెప్పానండి, సోదిరెడ్డి లాగా వచ్చి ఇది అది నేను చెప్పను, కంప్లీట్ ఓవర్ వ్యూ ఇస్తాను మీకు. ఓవర్ వ్యూలో చూసుకుంటే నాగార్జున సార్ వచ్చిండు, మన టీవీ ఓపెన్ చేసిండు, అంతకుముందు అబ్బాయి మాట్లాడి నిఖిల్ మాట్లాడి అంతా కట్ చేస్తే హౌస్ మేట్స్ని కూర్చోబెట్టి సోనియాని స్టాండప్ అన్నాడు. సోనియాని స్టాండప్ అని బెలూన్స్ టాస్క్ గురించి మాట్లాడాడు. బెలూన్స్ టాస్క్లో అబ్బాయి ఇది రాంగ్, నిఖిల్ది రైటు అని సోనియా చెప్పిన మాటల్ని నాగార్జున సార్ సమర్థించిండు. నాగార్జున సార్ సమర్థించి అబ్బాయిని లేపి అబ్బాయిది తప్పని నిరూపించిండు. అబ్బాయి గురించి ప్రోమో ఇచ్చి మనల్ని పిచ్చోళ్ళని చేసిండు. అబ్బాయి అంతగానం తిట్టినప్పుడు కనీసం మీరు చేయాల్సింది ఏంది, రెడ్ కార్డు పట్టుకొని ఇప్పటివరకు ఏ సీజన్లో రెడ్ కార్డు తీసుకురాలా. ఈ రెడ్ కార్డు గురించి సోదిరెడ్డి ఒక తమ్మునేలు ఏమని పెట్టండి తెలుసా గైస్, ఏంది బిగ్ బాస్ చరిత్ర తిరగా రాసిన అబ్బాయి. ఏందిరా సామి, ఏంది నువ్వు అన్నావు కదా, ఏందిరా ఉడాలి నాయాలా అని అన్నావు కదా, ఏందిరా ఉడాలి రెడ్డి, నువ్వు నీ కథలేంది. కొన్ని రోజులేమో ఆ తమ్మునేల్స్ డిలీట్ చేస్తావు, కొన్ని రోజులు తమ్మునేలు పెడతావు, ఆడియన్స్ వచ్చేదాకా చూసుకుంటావు. పిచ్చి, మీరంతా పిచ్చోళ్ళు. ఎక్కడైతే జెన్యున్గా రివ్యూస్తో అక్కడ ఉండరు మీరు. ఆదిరెడ్డి గాడి పోయి సోదిరెడ్డి తింటారు, ఆ సోది అంతా వినొచ్చి ఇంకా మీరేదో అజంప్షన్ చేసుకొని ఆయన పిఆర్ఓలోకి పనిచేసినంత తీసుకుపోయి తీస్తారు. అబ్బాయిని కనీసం జైలు రూమ్లోకి పంపడమైనా, కనీసం సీక్రెట్ రూమ్లోకి పంపడమైనా ఇదైనా చేయాలి కదా. పెన్లాం లుల్లి పెడితే వచ్చిందా అన్న మాట అన్నాడు, దట్స్ అ రాంగ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంది, మనిషి పుట్టుక పుట్టిలా అని అన్నాడు, దట్స్ అ రాంగ్ థింగ్. అండ్ ఇంకొకటి అన్నాడు ఆడే మెంటల్గా అన్నాడు, దట్స్ అ రాంగ్ థింగ్. ఆడే బయాస్ అన్నాడు, దట్స్ అ రాంగ్ థింగ్. మరి ఇన్ని రాంగ్ థింగ్స్ అనేటివి మనకు ఈజీగా అర్థమైనప్పుడు యాజ్ ఏ హోస్ట్గా నాగార్జున సార్ అది చేసింది ఏంది, కట్టె పట్టుకొని వచ్చింది షో చేయడానిక, షో ఆఫ్ చేయడానిక. ఆ కట్టెందుకు చేతిలో ఖాళీ ఇంట్లో పడితే మనకు చేతులు గులుగులు పెడుతున్నాయి కావచ్చు, అందుకే కట్టె పట్టుకొని వచ్చినట్టు నాకు అనిపించింది. ఆ విషయంలో నాకు అస్సలు నచ్చలే, చెత్త అనిపించింది. దానికి ఒక డ్రామా యాక్ట్ చేసిండు. హౌస్ మేట్స్ మీ నిర్ణయం చెప్పండి, హౌస్ మేట్స్ మీ నిర్ణయం చెప్పండి, నాగమణికంట నువ్వు చెప్పు, పృథ్వీ నువ్వు చెప్పు, విష్ణు నువ్వు చెప్పు. అందరు ఏమని చెప్తారు, అందరు ఏమని చెప్తారు, బయటికి పంపి అని అంటారా, బయటికి పంపి అని అంటారా, ఎవడా బిగ్ బాస్ అని అంటారు. అంటే ఇంటర్నల్ థింగ్ ఏంది, బిగ్ బాస్ అన్నట్టు ఉన్నాడు, ఈయన ఏదో ఫన్ చేసిండు, అయితే బయటికి పంపిస్తావా అనేది పాయింట్. వాళ్ళందరూ ఉండమని అంటారు, పోమని అంటారా, ఉండమని చెప్తారు అనే విషయం నాగార్జునకు తెలుసు. ఇక పక్కన పెడితే ఏ బిగ్ బాస్ ఏదో ప్రపంచాన్ని సమాజాన్ని ఉద్ధరించినట్టుగా ఆ బిగ్ బాస్కి నాగార్జున సార్, బిగ్ బాస్ ఐఎమ్ వెరీ సారీ బిహాఫ్ ఆఫ్ అభయ్ నవీన్, ఐఎమ్ టెలింగ్ సారీ. ఎక్స్ టాస్క్ విషయంలో ప్రేరణ అండ్ విష్ణుప్రియ, దీనికి మాట్లాడతా. విష్ణుప్రియ కరెక్టా, ప్రేరణ కరెక్టా? నేనేమంటా తెలుసా, ప్రేరణనే కరెక్ట్. ప్రేరణ సీత డిఫెండ్ చేసుకుంటున్నారు. ప్రేరణ ఇట్లా కూర్చుంటే సీత వచ్చి పట్టుకుంది, ఎత్తుతుంది, హెయిర్ సెట్ చేసుకుంటే ఆగిపోయినప్పుడు విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి విడిపించడానికి చెయ్యి పట్టుకొని రక్కిందని ప్రేరణ చెప్పింది. ప్రేరణ ఇట్లా రక్కిందా చేసిందా అనేది ప్రేరణ చెప్తే ఇట్లా పెట్టినప్పుడు రాక్షసి అనే మాట మాట్లాడింది. నన్ను రాక్షసి అంటున్నావేంటే రాక్షసిదానా అని విష్ణుప్రియ అంది. మళ్ళీ మనం చూసినాం. అన్న తర్వాత విష్ణుప్రియ ఏం చేసిందంటే థు అని ఉంచింది. ఉంచిన తర్వాత క్యారెక్టర్లెస్ అనే పదాన్ని ప్రేరణ వాడింది. ఇప్పుడు ఎవరిది తప్పు,
క్యారెక్టర్లెస్ అనే పదానికి ఎంత అర్థం ఉందో థు అని ఊంచిన దానికంటే పెద్ద అర్థం ఉంది. ప్రేరణకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరాలి. మరి ప్రేరణకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరానప్పుడు యాజ్ ఏ హోస్ట్గా ఉన్న నాగార్జున విష్ణుప్రియని సేవ్ చేయడానికి ఎందుకు మాట్లాడతాడు? అది నా పాయింట్. ఇప్పుడు సరే ఒక విధంగా అనుకుందాం. ఫస్ట్ ప్రేరణ రాక్షసి అనకపోతే విష్ణుప్రియ రాక్షసిదానా అనేదా అనే మాట మీరు అన్నారు. మన తెలుగులోకి ఉన్నంత తీట, మన తెలుగులోకి ఉన్నంత ఫ్యానిజం ఎవ్వరికి ఉండదని ప్రూవ్ చేస్తున్నారు. ఏంది విష్ణుప్రియ ఏంది, ఏం చేసింది విష్ణుప్రియ, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఐఎమ్ కంప్లీట్లీ అగెన్స్ట్ టు విష్ణుప్రియ. సరే అది పక్కన పెడదాం. ఇంకా నాగమణికంఠ విషయానికి వద్దాం. నాగమణికంఠ విషయానికి వస్తే కన్ఫెషన్ రూమ్కి పిలిచి మరీ మాట్లాడింది. యష్మి విషయంలో హక్ చేసుకునే విషయంలో యష్మి అంత ఫీల్ అవుతున్నప్పుడు, ఒక అమ్మాయి మనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు మనం అలా చేయడం తప్పు కదా అనే మాట నాగార్జున మాట్లాడింది. నాగార్జున గారు మాట్లాడిన మాటలో అర్థం ఉంది, అది నిజమే, ఎవరిని మనం బలవంతం చేయడం కరెక్ట్ కాదు. కానీ యష్మి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా ప్లీజ్ నన్ను అలా హక్ చేసుకోకు అనే మాట నాగమణికంఠకు చెప్పిందా? అలా చెప్తే అయినా కూడా మనోడు అర్థం చేసుకోకుండా హక్ చేశాడా? మరి ఈ పాయింట్ ఎందుకు నాగార్జున అడగలే? అండ్ ఇంకొకటి, విష్ణుప్రియ దోష విషయంలో జైల్లో ఖైదీలకేస్తారు చూసావా ఇలా అని, అలా మీరు చూసారా? మరి ఈ విషయం ఒక్క పాయింట్ మీద ప్రేరణని అంతగానం వేసుకోవచ్చు, ఒక్క పాయింట్ మీద నాగమణికంఠని అంతగానం వేసుకోవచ్చు, కానీ నీకు విష్ణుప్రియకి మాత్రం అనడానికి పాయింట్ దొరకలేదా? ఇలా అన్నది ఏముంది అక్కడ? అందాలా? లేదు కదా. ఇంత బయాస్డ్గా, ఇంత సేఫ్గా సోనియాని, తర్వాత పృథ్వీని, తర్వాత విష్ణుప్రియని వీళ్ళని ఎందుకు కాపాడుతుండో నాగార్జున నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పోయిన ఆదివారం వచ్చేయమన్నాడు, పోయిన శనివారం గన్ను పట్టుకొని వచ్చిండు బిల్డప్కి. నాగార్జున గన్ను పట్టుకొని వచ్చి ఈసారి ఎఫర్ట్స్ వాడితే నువ్వు ఇక్కడ ఉంటావు అని పృథ్వీతో అన్నాడు. అన్న తర్వాత మరి బాయ్సాప్ తీసుకొచ్చి బయట వేస్తాడని నేను అనుకుంటే ఇవాళ ఏం చేసిండు బాయ్సాప్? దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ, మనం ఇట్లానే ఛాన్స్ ఇచ్చుకుంటా పో. ప్రోమోలకి అట్రాక్ట్ అయ్యి మనం రివ్యూల కోసం, మనం కంటెంట్ కోసం మనం పోయి బిగ్ బాస్ చూసి మళ్ళీ బిగ్ బాస్ చూసి పిచ్చోళ్ళు అయ్యి దాని గురించి మాట్లాడుకొని అబ్బాబాబాబాబాబా ఏమన్నా జరుగుతుందా అబ్బా మార్కెటింగ్ బిజినెస్? సాటర్డే జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారి హోస్టింగ్ మీకు ఎంతమందికి నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ చేయండి. ఏ నచ్చింది, బి నచ్చలేదు. సో మరి రేపు సండే, రేపు నాగార్జున సార్ వచ్చి ఏం చేస్తాడో తెలియదు నాకు. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ బయోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అయిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. అండ్ అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ నివిలానంద్. బాయ్ బాయ్.